మహేశ్వర్ రెడ్డి గారు, ఏపీలో ముఖ్యంగా జిల్లాల పునర్విభజన ప్రకారము 26 జిల్లాలు ఇప్పుడు 32 జిల్లాలుగా మారే అవకాశం ఉందన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. అందులో భాగంగా ఏంటంటే రంపచోడవరం, పలాస, అమరావతి, మార్కాపురం, గూడూరు, మదనపల్లి ఈ జిల్లాలో కొత్తగా ఏర్పడే అవకాశం ఉంది అన్నట్టు కూడా చర్చలు నడుస్తూ ఉన్నాయి. మీ అనుభవం ప్రకారం ఆ రకంగా జిల్లాలు ఏర్పడితే పాలనా సౌలభ్యం బాగుంటుందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఇప్పటికే 26 జిల్లాలు, తర్వాత 6 జిల్లాల ఈ రాష్ట్ర అభిప్రాయము, ఆ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అభిప్రాయము. ఎందుకంటే ఉపసంఘం కూడా సిఫారసు చేసినారు. స్టేట్ నిర్ణయం తీసుకోవచ్చు కాబట్టి పెట్టచ్చు. పెట్టిన దాని పరిపాలనా సౌలభ్యం అనేది ఏముంటుంది? సిబ్బంది పెరుగుతారు. సిబ్బంది పెరిగినప్పుడు జీతభత్యాలు పెరుగుతాయి. జీతభత్యాలు పెరిగితే అది ఎవరి మీద భారం పడుతుంది? ప్రజల మీద భారం పడుతుంది. ఇంతమంది అవసరమా అనేది ఒక ప్రశ్న కూడా ఉంది. ఎందుకనంటే సిబ్బంది పెరిగి జీతాలు పెరిగితే ప్రజలకు భారం కాబట్టి ఇంతమంది అవసరమా అనేది ఒకటి ఉంది. కొందరికి ఎందుకంటే జిల్లాలు దగ్గరికి వస్తాయి. జిల్లా కేంద్రానికి వెళ్ళాలంటే కొంచెం దూరం ఉంటుంది కాబట్టి దగ్గరికి వస్తే మంచిదేనని ప్రజలు కూడా అనుకుంటారు. దానివల్ల మేలు లేదు, కీడు లేదు అంట. పరిపాలన ఏమన్నా పెరుగుతుందా అని అంటే పెద్ద పెరగటం లేదు. వికేంద్రీకరణ అయిన తర్వాత పరిపాలన సామర్థ్యం పెరగటంలే. ప్రజలకు దగ్గర అవ్వచ్చు కానీ సామర్థ్యం పెరగటంలే. మంది ఎక్కువైతేకి మజ్జిగ పలుసునైనట్లు ఉంది. ఎక్కువ జిల్లాలు ఎక్స్పాన్షన్ చేసినా కూడా డెవలప్మెంట్ బాగుంటుంది అనుకోవచ్చా? అసలు వీళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి కదా డెవలప్మెంట్కు. సంక్షేమ కార్యక్రమం అమలు చేయాల్సిందా? దానికి ఎన్ని జిల్లాలు అయితే ఏమున్నది సంక్షేమ కార్యక్రమాలకు? ఇప్పుడు జిల్లా ఆఫీస్ అయినా కూడా జిల్లా కలెక్టరేట్ కావాలి, ఎస్పీ ఆఫీస్ కావాలి, ఇంకోటి 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 కావాల్సి. సిబ్బంది పెరుగుతారు, అందువల్ల జీతభత్యాలు పెరుగుతాయి, దానివల్ల ప్రజల మీద భారం పడుతుంది అంటాను. ఇంకోటి ఏంటంటే 27లో కూడా జనగణన జరిగే అవకాశం ఉంది అన్నది కూడా మాట్లాడుతున్నారు. కులగణన, జనగణన ఆ రకంగా ఏపీ దేశవ్యాప్తంగా కూడా. దేశవ్యాప్తంగా జరిగితే ఏపీలో కూడా మండల వ్యవస్థీకరణ, శాసనసభ స్థానాలు కూడా పెరిగే అవకాశం ఉందనుకోవచ్చా? అంటే ఇప్పటికే ఈ ఫిక్స్డ్ కదా, జనాభా పెరుగుతాయి పెరగవు. మళ్ళీ నిర్ణయం తీసుకోవాల్సింది ఉంటుంది అంట. జనాభా పెరిగింది కాబట్టి శాసనసభ స్థానాలు పెంచాలని కేంద్రం నిర్ణయం తీసుకోవాలా. తీసుకొని దానికి డీలిమిటేషను అవన్నీ కమిటీ మళ్ళీ అంతా రావాలా అంట. గతంలో డీలిమిటేషన్ చేశారు చూడండి. ఆ మాదిరి ఇప్పుడు కూడా శాసనసభ స్థానాలు పెరిగితే డీలిమిటేషన్ కమిటీ రావాల్సింది ఉంటుంది. ఇవంతా ఒక ప్రాసెస్ ఇది. అది కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సింది నిర్ణయం. ఒకవేళ నియోజకవర్గ పునర్విభజన జరిగితే ఎంపీ స్థానాలు కూడా పెరిగే అవకాశం ఉందా? పెరగచ్చు. అది నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వం అంట. ఇప్పటికైతే అటువంటిది ఏమి లేవు, సూచనలు ఏమి లేవు. మరి ఏమన్నా జనాభా పెరిగింది కాబట్టి శాసనసభ స్థానాలు కానీ పార్లమెంట్ స్థానాలు కానీ పెరగాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నప్పుడు డీలిమిటేషన్ కమిటీ వేసి పెంచేదానికి ప్రయత్నం చేస్తారు. బట్ వాటిని గురించి సూచన అయితే ఏం లేదు ఇప్పటికీ. ఓకే. ఇప్పుడు మహేశ్వర్ రెడ్డి గారు, గత ప్రభుత్వ హయాంలో పరకామణి చోరీ జరిగింది అన్నట్టు కూడా వార్త పెద్ద ఎత్తున బయటకు వచ్చింది. ఇప్పుడు సిఐడికి తిరుమల పరకామణి కేసు దర్యాప్తునకు హైకోర్టు కూడా ఆదేశించింది. అంటే 23లో పరకామణి చోరీ కేసు నమోదైంది. దీనిపై అదే ఏడాది టీటీడీ విజిలెన్స్కు ఫిర్యాదు అందగా రవికుమార్ సుమారు 100 కోట్లు సొమ్మును కొల్లగొట్టినట్టు కూడా తెలిసింది. నాటి టీటీడీ అధికారులు సరైన దర్యాప్తు చేయకుండానే లోక్ అదాలత్తో రాజీ చేయించారు. దీనిపై హైకోర్టు కూడా అఫిడవిట్ దాఖలు అయిన నేపథ్యంలో ఎట్లా చూస్తారు సార్? పరకామణి మహాపాపంలో జగన్ వాటా ఎంత అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు టీటీడీ అనేది చాలా పవిత్రంగా చూస్తారు. ఓకే. ఆ స్వామిని దేశం నుంచి నలుమూలల నుంచి వచ్చి కొలుస్తారు. అటువంటి వాళ్ళు భక్తులు మొక్కుకుంటారు స్వామికి, మాకు ఏదైనా ఈ పని జరిగితే కనుక మీకు ఇంత ముడుపు అని వేస్తుంటారు పరకామణిలో. అది దేవుడికి చెందాల. దేవుడి కంటే టీటీడీకి పోతుంది. టీటీడీ ఏం చేస్తారో అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు పెడుతుంటారు. అక్కడ
పరకామణిలోనే అవినీతి జరగడం అనేది మొట్టమొదటగా జరిగింది. జరగడం అంటే అది ఒక విశేషము అంట. ఇంతకుముందు పరకామణిలో దొంగతనం అని అంటే కనుక భయపడేవాళ్ళు. స్వామి దగ్గర తప్పు చేస్తే కనుక ఏమైనా కొట్టుకుంటుంది అని చెప్పి భయపడేవాళ్ళు. మరి ఇతను ఏమనుకున్నాడో ఏమిటో, అది దొంగతనం చేయడం తప్పే. ఒక మారు పట్టుకున్నాక అతన్ని శిక్షించేదానికి అన్ని చర్యలు టీటీడీ తీసుకోండాల. అదాలత్లో పెట్టి రాజీ పడడం తప్పు, చేయకూడదు. అది మరి ఏ కారణాల వల్ల చేసినారో ఏమిటికి చేసినారో టీటీడీ అప్పుడు అక్కడ ఉన్న మండలి, ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నది కాబట్టి మండలి నియమం కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే నియమించింటారు. అందులో అప్పుడు కొద్ది ఆరోపణలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు టీటీడీని సరిగా పట్టించుకోవడం లేదు అని ఆయన కూడా భక్తికి ప్రసాదాలు ఇవ్వాల్సినప్పుడు అక్కడ జరగాల్సిన ఆచారాలు పాటించలేదని కూడా విమర్శలు వచ్చాయి. ఆయన సరిగా పట్టించుకోలేదు అని చెప్పి విమర్శలు వచ్చినాయి రావటం అయితే. కానీ దాని మీద సీరియస్గా తీసుకోవాల్సింది. అటు రాజీ పడడం తప్పే, రాజీ పడినకూడదు. సేడికి ఇచ్చినారు, జరిగిన కాడికి జరిగిండు, రాజీ పడాల్సిన అవసరం ఏముంది అతనికి? ఏదో ఒక ఒత్తిడి లేని రాజీ పడలేదు కదా పాలక మండలి.